కాకినాడ జిల్లా కిర్లంపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఆళ్ల వీర వెంకట సత్యనారాయణ అనే బాబులు ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పాఠశాల స్థలదాత కొక్కండ రామశాస్త్రిగిరిరావు దంపతుల విగ్రహాలకు స్కూల్ చైర్మన్ ఆళ్ల బాబులు, వైస్ చైర్మన్ బొండా అరుణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కళ్యాణ్ చక్రవర్తి మరియు పాఠశాల కమిటీ మెంబర్లు, ఉపాధ్యాయులు తదితరులు పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ విషయాల గురించి చైర్మన్తో పాటు పలువురు విద్యార్థులకు వివరించారు. అనంతరం గత సంవత్సరంలో 10వ తరగతి అత్యధిక మార్కులు వచ్చిన వారికి నగదు పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ రామ్కుమార్, గంధం ప్రభాకర్, ఎల్లపు రాంప్రసాద్, రాపేటి ప్రసాద్, మార్చెట్టి త్రిమూర్తులు, ఆళ్ల నానాజీ, దాడి గోవిందు, ఎస్ఎంసి మెంబర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మన పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ గారు అయినటువంటి శ్రీ ఆళ్ల వీర వెంకట సత్యనారాయణ గారిని సవినయంగా వేదిక మీదకు రావాల్సిందిగా కోరు. 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. ఎందరో మహానుభావులు ఈ స్వాతంత్రానికి ప్రాణత్యాగం చేశారు. వాళ్ళ ప్రాణత్యాగమే మనకి ఈ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాం. జై హింద్. రెండు కలిపి తెలుసుకొని వాటి గురించి మనం ఎన్నో విధాలుగా వాటి కోసం పోరాడే పెద్దలు ఎంతోమంది అమరవీరుల గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి. వాళ్ళందరి గురించి గుర్తు చేసుకొని ఈరోజు సెలవు దినాన్ని మనం గడుపుకోవాలని కోరుకుంటూ పిల్లలందరినీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు చేస్తున్నాం.